మీకు ఎవరికైనా దుఃఖం వస్తుందనుకోండి, వస్తే నష్టం ఏంటి, వద్దు 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 అంటారు. పోనీ వస్తే నష్టం ఏంటి, దుఃఖం వస్తాను. మీ స్వరూపంలో చావు లేదు అంచే చావు వద్దంటారు. మీ స్వరూపంలో దుఃఖం లేదు అంచే దుఃఖాన్ని కూడా వద్దంటారు. మీ స్వరూపంలో అశాంతి లేదు అంచే మీకు అశాంతిని కూడా వద్దంటారు. అదే భగవాన్ ఒకటే చెప్పాడు, నిరంతరం మీరు దేహం గొడవలో ఉంటున్నారు. గాఢ నిద్రలో మీకు దేహం ఉందా? గాఢ నిద్రలో మీకు దేహం తాలూకు ఎవరికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. పోనీ రాబోయే జన్మలు కూడా ఉందా గాఢ నిద్రలో? లేదు. పూర్వజన్మలు కూడా ఉందా? అది లేదు. ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి? దేహమునే తలంపు వచ్చాక, ఆ కర్తృత్వం వచ్చాక ఇవన్నీ వస్తున్నాయి. ఆ కర్తృత్వం నశిస్తే పూర్వజన్మ లేదు, పునర్జన్మ లేదు, ఈ జన్మ లేదు, దుఃఖము లేదు. ఆడు దేహం ఉండగా దేహరహితుడు అవుతాడు, లోకంలో ఉండగా లోకరహితుడు అవుతాడు. ఎవరికైతే కర్తృత్వ బుద్ధి నశించిందో వాడు దేహం ఉండగా దేహరహితుడు అవుతాడు, లోకంలో ఉండగానే లోకరహితుడు అవుతాడు, పూర్ణ స్థితిని పొందుతాడు, పూర్ణ సుఖంలో ఓరలాడుతాడు.